హలో వెల్కమ్ టు 10 Max. పెద్ది పవర్ ప్లే టూర్ అప్డేట్ తో రామ్ చరణ్ సినిమా పాన్ ఇండియా ప్రమోషన్స్ పై అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ తో పెద్ది సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తున్న బుచ్చిబాబు మెగా ఫ్యాన్స్ ఎగ్జైట్మెంట్ ని పీక్స్ కు తీసుకెళ్లేలా ఈ ట్రైలర్ కట్ లో ఏం రివీల్ చేస్తున్నారు? ట్రైలర్ పై హైప్ పెంచేలా లేటెస్ట్ గా ఎలాంటి అప్డేట్స్ ఇచ్చారు? ప్రెజెంట్ సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పెద్ది సినిమా మేనియానే కనిపిస్తోంది. ఆ రేంజ్ లో వరుస అప్డేట్స్ తో మెగా అభిమానులతో పాటు ఆడియన్స్ లోనూ సినిమాపై సాలిడ్ హైప్ బిల్డ్ చేస్తున్నారు మేకర్స్. రీసెంట్ గా పెద్ది సినిమా పవర్ ప్లే టూర్ తో పాన్ ఇండియా ప్రమోషన్స్ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన టీమ్ లేటెస్ట్ గా సినిమాలో ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేసిన క్యారెక్టర్స్ కి సంబంధించి వరుస BTS వీడియోలతో ఈ నెల 18న ముంబైలో గ్రాండ్ గా లాంచ్ చేసే పెద్ది సినిమా ట్రైలర్ పై అంచనాలు పెంచేస్తున్నారు. మల్టీ స్పోర్ట్స్ కథాంశంతో తెరకెక్కిన పెద్ది సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ గౌర్ నాయుడిగా పవర్ఫుల్ రోల్ ప్లే చేశారు. అంతేకాదు సినిమాలో రామ్ చరణ్ కి కుస్తీ ఆటలో మెళకువలు నేర్పే గురువుగాను శివన్న కనిపిస్తున్నట్లు మేకర్స్ రిలీజ్ చేసిన BTS వీడియోతో క్లారిటీ వచ్చేసింది. దీంతో రామ్ చరణ్ శివన్న కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలపై క్యూరియాసిటీ పెరిగిపోతోంది. అలాగే పెద్ది సినిమా ట్రైలర్ కట్ లో రివీల్ చేసే సీన్స్ పై అటెన్షన్ అదే స్థాయిలో ఉంది. దీంతో హల్క్ బాడీతో రామ్ చరణ్ పై వచ్చే ఈ కుస్తీ బ్యాక్ డ్రాప్ ఎపిసోడ్ ని బుచ్చిబాబు ఏ రేంజ్ లో తెరకెక్కించి ఉంటారో అని ఎగ్జైట్ అవుతున్నారు మెగా అభిమానులు. ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన పెద్ది సినిమాలో మీర్జాపూర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీ రోల్ ప్లే చేశారు. సినిమాలో రామ్ బుజ్జి క్యారెక్టర్ ప్లే చేస్తున్న దివ్యేందుకు సంబంధించి మేకర్స్ విడుదల చేసిన BTS వీడియో అందరి అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. పెద్దిలో క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఎపిసోడులో రామ్ చరణ్ కి యాంటోగనిస్ట్ గా దివ్యేందు కనిపిస్తారు. వచ్చే సోమవారం ముంబైలో విడుదలయ్యే ట్రైలర్లో వీరందరి క్యారెక్టరైజేషన్ పై ఓ క్లారిటీ రానుంది. అలాగే రామ్ చరణ్ తో అచ్చియమ్మగా జాన్వీ కపూర్ కెమిస్ట్రీ, అప్పలసూరి రోల్లో జగపతి బాబు, ఇంకా బొమన్ ఇరానీ క్యారెక్టర్ పై కూడా పెద్ది ట్రైలర్లోనే మేకర్స్ రివీల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. వరుస ఫ్లాపుల్లో ఉన్న రామ్ పోతినేని కంబ్యాక్ కోసం సరికొత్త జర్నీ స్టార్ట్ చేస్తున్నారు. తన కొత్త సినిమాపై ఇన్నాళ్లుగా వినిపించిన రూమర్స్ కి ఎండ్ కార్డ్ వేస్తూ పుట్టినరోజు అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు ఎనర్జెటిక్ స్టార్. మరి సక్సెస్ కోసం రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎంతవరకు కలిసి వస్తుంది? అసలు ఇంతకీ రామ్ ఎంచుకున్న జోనర్ ఏంటి? ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని బర్త్డేనా కొత్త సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. తన 23వ సినిమా కోసం మెగాఫోన్ పడుతున్నారు రామ్ పోతినేని. అంతేకాదు ఈ సినిమాకి సొంతంగా కథని కూడా సిద్ధం చేసుకున్న రామ్ ఇప్పటివరకు తన కెరియర్ లో ట్రై చేయని జానర్ ని ట్రై చేస్తున్నారు. సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కే ర్యాపో 23 సినిమాలో వీరగా తన క్యారెక్టర్ పేరు రివీల్ చేస్తూ విడుదలైన ఎనర్జెటిక్ స్టార్ బ్యాక్ లుక్ పోస్టర్ ఇంప్రెస్ చేస్తోంది. హీరోగానే కాకుండా సింగర్ అండ్ లిరిసిస్ట్ గా ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాతో తనలోని మల్టీ టాలెంట్ తో ఫ్యాన్స్ ని ఎగ్జైట్ చేశారు రామ్ పోతినేని. ఇప్పుడు లేటెస్ట్ గా మెగాఫోన్ కూడా పట్టడంతో ఈ సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ పై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. ఇప్పటివరకు డైరెక్టర్స్ యాక్షన్ చెబితే కెమెరా ముందు నటించిన రామ్ ఇప్పుడు ర్యాపో 23 కోసం తానే యాక్షన్ చెప్పుకుంటున్నారు. దీంతో ఈ ప్రెస్టీజియస్ సినిమాలో నటించే క్యాస్టింగ్ పై అందరిలో అటెన్షన్ పెరిగిపోతోంది. ర్యాపో 23 సినిమాలో నటించే హీరోయిన్స్ గా ఇద్దరి పేర్లు వినిపిస్తున్నాయి. శ్రీనిధి శెట్టి, సంయుక్త మీనన్. ఈ ఇద్దరిలో ఒకరు ఫైనల్ అవుతారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ప్రజెంట్ కెరియర్ వరుస ఫెయిల్యూర్స్ తో డైలమాలో ఉండడంతో ర్యాపో 23 సినిమాని ఓన్ గా ప్రొడ్యూస్ చేస్తున్నారు. బ్రదర్ కృష్ణ పోతినేనిని ప్రొడ్యూసర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ ర్యాపో సినిమాటిక్స్ బ్యానర్ పై ఈ సినిమాని తెరకెక్కించేందుకు రెడీ అయ్యారు. మరి సక్సెస్ కోసం కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తో పాటు ప్రొడక్షన్ వైపు అడుగులు వేసి కొత్త జర్నీని స్టార్ట్ చేసిన రామ్ పోతినేని ర్యాపో 23తో ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ అండ్ సీ. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న స్టార్ హీరోల సినిమాల షూటింగ్ లొకేషన్స్ లో కొన్ని ఆటంకాలు ఏర్పడుతున్నాయి. మేకర్స్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనుకోకుండా జరుగుతున్న ప్రమాదాలు అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఆలోచనలో పడేస్తున్నాయి. లేటెస్ట్ గా జైలర్ 2 సినిమాకి కూడా ఇలాంటి ట్రాజెడీ పరిస్థితి ఎదురైంది.
సూపర్ స్టార్ రజనీకాంత్, నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న జైలర్ 2 సినిమా షూటింగ్ స్పాట్లో ప్రమాదం జరిగింది. ప్రస్తుతం చెన్నైలో సూపర్ ఫాస్ట్గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెట్లో ఎలక్ట్రిక్ షాక్తో 28 ఏళ్ల యువకుడు చనిపోయినట్లు తెలుస్తోంది. పనయూరులోని ప్రైవేట్ స్టూడియోలో జైలర్ 2 సినిమాకి సంబంధించి ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన ఇంటిని భారీ సెట్గా వేసింది. అక్కడే ఉన్న కార్తికేయన్ అనే యువకుడిపై విద్యుత్ తీగలు పడడంతో ప్రమాదం జరిగింది. ప్రజెంట్ దీనిపై కనత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ జైలర్ 2 సినిమా కంటే ముందుగా ఇలాంటి ట్రాజెడీ ఇన్సిడెంట్ ప్రభాస్ నటిస్తోన్న ఫౌజీ సినిమా విషయంలోనూ జరిగింది. పిరియాడికల్ వార్ బ్యాక్ డ్రాప్ సినిమాగా హను రాఘవపుడి తెరకెక్కిస్తోన్న ఫౌజీ షూటింగ్ కోసం వెళ్తోన్న ఓ వ్యాన్ రోడ్ డివైడర్ ని ఢీకొట్టడంతో జరిగిన ప్రమాదంలోనూ ఓ వ్యక్తి చనిపోగా మరో 5 తీవ్రంగా గాయపడ్డారు. దానికంటే ముందుగా ఈ సినిమా షూటింగ్లో గుర్రపు స్వారీ చేస్తూ ప్రభాస్ కింద పడడంతో చేతికి గాయం అయినట్లు న్యూస్ కూడా వైరల్ అయింది. షూటింగ్ లొకేషన్స్ లో జరుగుతున్న ప్రమాదాలు నిర్మాతలకే కాదు అభిమానుల్లోనూ ఆందోళన కలిగిస్తున్నాయి. రిషబ్ శెట్టి కాంతారా చాప్టర్ 1 సినిమా షూటింగ్ టైంలో చాలా ప్రమాదాలు జరిగాయి. మూవీ యూనిట్ మెంబర్స్ కి వరుస ప్రమాదాల కారణంగా చనిపోవడం కాంతారా 1 రిలీజ్ ముందు వరకు కూడా హాట్ టాపిక్ అయింది. దీంతో భారీ సెట్లు, వెహికల్స్ విషయంలో మేకర్స్ మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కామెంట్ చేస్తున్నారు ఆడియన్స్. పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ ఇద్దరు టాలీవుడ్ డైరెక్టర్స్ నుంచి సినిమా థియేటర్లోకి వచ్చి 2 ఏళ్లవుతోంది. ప్రజెంట్ విజయ్ సేతుపతి సినిమాతో పూరి, వెంకటేష్ సినిమాతో త్రివిక్రమ్ ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ ఇద్దరు డైరెక్టర్స్ అప్కమింగ్ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. టాలీవుడ్ డైరెక్టర్స్ పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ తమ లాస్ట్ సినిమాల తర్వాత లాంగ్ బ్రేక్ తీసుకున్నారు. రామ్ పోతినేని హీరోగా పూరి డైరెక్ట్ చేసిన డబుల్ స్మార్ట్, అలాగే మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన గుంటూరు కారం సినిమాలు 2024లోనే ఆడియన్స్ ముందుకొచ్చాయి. వీటిలో డబుల్ స్మార్ట్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంటే గుంటూరు కారం మ్యూజికల్ గా మెప్పించింది. అయితే ఈ 2 సినిమాల తర్వాత పూరి, త్రివిక్రమ్ చేస్తోన్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్, ఆదర్శ కుటుంబం సినిమాల నుంచి అభిమానులకి లేటెస్ట్ అప్డేట్స్ అందించారు మేకర్స్. విజయ్ సేతుపతి హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తోన్న స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ సినిమాకి సంబంధించి అప్డేట్ ఇచ్చారు మేకర్స్. సంయుక్త మీనన్, టబు, దునియా విజయ్ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కుతోన్న స్లమ్ డాగ్ సినిమాకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు సూపర్ ఫాస్ట్ గా జరుగుతున్నాయి. మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ రామేశ్వర్ తో కలిసి డైరెక్టర్ పూరి జగన్నాథ్ స్పెషల్ ఫోటోస్ ని ఎక్స్ లో షేర్ చేసి త్వరలోనే ఈ పాన్ ఇండియా సినిమా రిలీజ్ కి రెడీ అవుతుందని గుడ్ న్యూస్ అందించారు మేకర్స్. పూరి స్లమ్ డాగ్ సినిమాకి వర్క్ చేస్తోన్న హర్షవర్ధన్ రామేశ్వర్ ముందుగా త్రివిక్రమ్ ఆదర్శ కుటుంబం ప్రాజెక్ట్ కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఉన్నారు. అయితే క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా త్రివిక్రమ్, వెంకటేష్ మూవీ నుంచి హర్షవర్ధన్ తప్పుకోవడంతో తమన్ ఎంట్రీ ఇచ్చారు. అంతేకాదు తమన్ రాకతో ఆదర్శ కుటుంబం సినిమా మ్యూజికల్ సెట్టింగ్స్ ఊపందుకున్నాయి. రీసెంట్ గా త్రివిక్రమ్, తమన్ అలాగే లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మొత్తంగా పూరి జగన్నాథ్, త్రివిక్రమ్ సినిమాల లేటెస్ట్ అప్డేట్స్ ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ ని ఎగ్జైట్ చేస్తున్నాయి. విడుదలైన డీసీ సినిమా ట్రైలర్, సింగ్ గీతం నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్, మరో ఫన్ ఎంటర్టైనర్ తో వస్తున్న అక్షయ్ కుమార్. ఇంట్రెస్టింగ్ ఫిలిం న్యూస్ అప్డేట్స్ తో పాటు ఇండస్ట్రీ లేటెస్ట్ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. లోకేష్ కనకరాజ్ హీరోగా డెబ్యూ ఇస్తోన్న డీసీ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. వైలెంట్ లవ్ స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో వామికా గబ్బి హీరోయిన్ గా నటిస్తోంది. సింగ్ గీతం సినిమా నుంచి హల్లో బాసు ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ సినిమా జూన్ 11న థియేటర్స్ లోకి రానుంది. అక్షయ్ కుమార్ నటిస్తోన్న వెల్కమ్ టు ది జంగిల్ సినిమా నుంచి టీజర్ విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా జూన్ 26న రిలీజ్ కానుంది. యాక్షన్ కింగ్ అర్జున్, అభిరామి, ప్రీతి ముకుందన్ లీడ్ రోల్స్ లో నటిస్తోన్న ది బ్లాస్ట్ సినిమా నుంచి ది రేజ్ లిరికల్ విడుదల చేశారు మేకర్స్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 28న ఆడియన్స్ ముందుకు రానుంది. మోహన్ లాల్ దృశ్యం 3 మూవీ యుఎస్ఏ ప్రీ సేల్స్ లో $125,000 కి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. మలయాళంతో పాటు తెలుగులోనూ ఈ నెల 20న సినిమా థియేటర్స్ లోకి వస్తోంది. రాక్షసపురం సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్ గా జరిగింది. ప్రేక్షకుల ఆదరణతో సినిమా విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు నిర్మాత కెఎస్ రామారావు. జయహో సినిమా నుంచి ఓ నాన్న నువ్వంటే అనే ఎమోషనల్ సాంగ్ ని విడుదల చేశారు ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్. ఈ సినిమా మంచి విజయం సాధించాలని టీంకి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
చాన్ మేరా దిల్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 22న విడుదలవుతుంది. ది గ్రేట్ గ్రాండ్ సూపర్ హీరో సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. జాకీ ష్రాఫ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమా ఈ నెల 29న విడుదల కానుంది. బందర్ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆకట్టుకుంటోంది. బాబీ డియోల్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాని అనురాగ్ కశ్యప్ తెరకెక్కిస్తున్నారు. ఇది వాళ్ళ 10 మ్యాక్స్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. ఫ్యాషన్ పార్ట్నర్ షాపర్ స్టాప్.